యాప్సెస్లో కానీ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగింది, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఇట్ ఈస్ బిట్వీన్ మోడీ అండ్ రాహుల్ గాంధీ. మోడీతో అసోసియేట్ అయ్యాను పార్టీలో కేపు, రాహుల్ గాంధీతో అసోసియేట్ అయిన పార్టీలో కేపు. వాళ్ళ మధ్యనే ఓటింగ్ జరిగింది మొన్న. అవును, ఏదో గ్రూప్ లేకపోతే పాలిటిక్స్ నుంచి బయటికి పంపించేశారు భారతదేశం అంతా. అట్లానే టీఆర్ఎస్ కానీ, లేకపోతే అక్కడ ఒరిస్సా కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ. కరెక్టే. ఎటో అటో ఉండాలి తప్ప 2 పార్టీ సిస్టమ్ రాబోతుంది ఇండియాకి. అంటే యూఎస్లో మనకున్నట్టు 2 పార్టీల అంటే విధానం. మోడీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, రాహుల్ గాంధీ పైకి పెరిగింది, మతత్వ రాజకీయాలకి అడ్డుపడింది. ఇప్పుడు మొన్న 240 ఎందుకు వచ్చినాయి? తెలుగుదేశం కూడా మోడీ వల్ల ఒక మంచి జరిగింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇండియా అంటే ఏమిటో ఒక స్థానం తీసుకొచ్చాడు. ఈ 10 ఇయర్స్లో భారతదేశానికి ఒక స్థానం ప్రపంచవ్యాప్తంగా. ఆ మార్కెటింగ్ బాగా చేశారు. ఇక్కడ చేయకపోయినా ఇప్పుడు అయోధ్య వాడుకుందాం అనుకున్నారు. ఇప్పుడు అయోధ్య చుట్టుపక్కలే ఓడిపోయారు 7 పార్లమెంట్ సీట్స్. యూపీలోనే 33 వచ్చినాయి. రేపు అసెంబ్లీ ఎలక్షన్లో రాదు, మహారాష్ట్ర రాదు. అంటే రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతుంది, జనంలో యాక్సెప్టెన్సీ పెరుగుతుంది. ఇదివరకు పనికిరాని వాడు అన్నాడు, ఇప్పుడు యాక్సెప్టెన్సీ పెరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ ఇక్కడ యాక్సెప్టెన్సీని కాదని ప్రయాణం చేస్తున్నట్టుంది వాళ్ళతో పొట్టు పెట్టుకొని. అది కూడా ఇప్పుడు మొన్న ఆంధ్ర ఉంది, వాళ్ళు కంటెస్ట్ చేసిన 6 ఎంపీ సీట్లో ఎమ్మెల్యేకి పడ్డ ఓట్ల కన్నా 6 లక్షలు తగ్గినాయి. ఆ 6 పార్లమెంట్ సీట్లు 6 లక్షలు తగ్గినాయి. దాని ఇండికేషన్ ఏంటి? అది అన్నోటీస్ అయిపోయింది. బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాడు అనేది కూడా జనం మర్చిపోయారు. అది వైఎస్ఆర్సీపీ వాడుకోలేకపోయింది. తిరుపతి 7 సెగ్మెంట్లో 2 లక్షల ఓట్లు తగ్గినాయి బీజేపీకి. రాజంపేట 85,000 ఓట్లు తగ్గినాయి 7 సెగ్మెంట్లో. అవును, అదే టీడీపీ క్యాండిడేట్ అయితే గెలిచి ఉండేవాడు. అవును, అక్కడ కూడా అంతే. అరకు, తిరుపతి, అరకు, రాజంపేట 3 గెలిచి ఉండేవాళ్ళు. అది టీడీపీ క్యాండిడేట్ అయ్యి ఉంటే. అవును, ఎమ్మెల్యేలంతా ఒకవైపు పడింది, ఎంపీకి ఏమో వేరేలాగా అయింది. ఎందుకు వెళ్ళింది? మళ్ళీ అక్కడ మాజీ ముఖ్యమంత్రి పోటీ చేశాడు రాజంపేటలో. టీడీపీ ఎంపీ సింబల్ ఉంటే గెలిచినట్టే అది.